కలర్ ఓఎస్ 16 బడ్జెట్‌కును ఫ్లాగ్‌షిప్‌కి అయితే ఏమేమి డిఫరెన్స్ ఉన్నదని అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తా. ఈ వీడియోలో అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. మీరు ఈ కలర్ ఓఎస్ ఫోన్స్ అయితే వాడుతుంటే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ విజువల్ చేంజెస్ గురించి చూసుకున్నట్లయితే మీకైతే లాక్ స్క్రీన్ డిస్‌ప్లేలో అయితే నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అయితే ఉన్నది. ప్రీమియం వెర్షన్‌లో అయితే మీకైతే ప్రీమియం దాంట్లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. నార్మల్ దాంట్లో కూడా మీకైతే ఫ్లక్స్ కార్డ్స్ అయితే ఇచ్చిండ్రు కానీ ప్రీమియం అంతా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు మీకైతే. ప్రీమియంలో దాంట్లో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది, ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. నార్మల్ దాంట్లో అట్లాంటిది అయితే ఉండదు. ఐకాన్ ప్యాక్స్ అవన్నీ అయితే సేమ్ ఉంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇంకా రౌండెడ్ కార్నర్స్ అవన్నీ చేసుకోవచ్చు మీరు. యాప్ని అయితే మీరు పెద్దగా చేసుకోవచ్చు. కంట్రోల్ ప్యానల్ కూడా సేమే ఉంటుంది. కాకపోతే యూజర్ ఎక్స్పీరియన్స్ మెయిన్ చేంజ్ వచ్చేసరికి మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఫ్లాగ్షిప్లో అయితే చాలా స్మూత్ అయితే ఉంటుంది. రెండిట్లో మీకు కంట్రోల్ ప్యానల్ అయితే సేమ్ ఇచ్చిళ్ళు, ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా మీకు అయితే సేమే ఉంటుంది. ఇంకా ఎడ్జ్ లైటింగ్ ఉంటుంది, కొన్నిట్లో ఉండదు బడ్జెట్ దాంట్లో అయితే. డే టు డే లైఫ్లో అయితే రెండు ఫోన్స్ అయితే ఆల్మోస్ట్ స్మూత్ అవుతున్నాయి. కొంచెం ఫ్లాగ్షిప్ అయితే ఎప్పటికైనా స్మూత్ ఉంటుంది. ఎక్కువ మనీ పెట్టినప్పుడు స్మూత్ ఇవ్వకుండా ఎక్కువ మనీ ఎందుకు పెడతారు. ఇక యానిమేషన్స్ అయితే రెండిట్లో మీకు అయితే సేమ్ అవుతున్నాయి. కాకపోతే కొంచెం ప్రీమియం ఫోన్లో అయితే కొంచెం స్మూత్ అవుతున్నాయి. ఎట్లయినా స్మూత్ ఉంటాయి కదా ప్రీమియం ఫోన్ కాబట్టి. అందుకే చాలా మంది అయితే ఎక్కువ మనీ అయితే పెట్టేదే కొంటారు ఫోన్స్ అయితే. అంత మనీ పెట్టినా మీకు నార్మల్ దీంట్లో డిఫరెన్స్ లేకుంటే ఎందుకు కొంటారు అంత మనీ పెట్టేది ఫోన్స్ అయితే. ఏ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే నోట్స్ అయితే సమ్మరీ అయితే వేసుకోవచ్చు. ఇంకా స్నాప్ కీ అని ఉంటుంది. స్నాప్ కీలో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా రికార్డింగ్ చేసి పెట్టుకోవచ్చు మీరు అయితే డైరెక్ట్. ఇంకా డాక్యుమెంట్ స్కానర్ అయితే ఉంటుంది. ఇక ఫోటో ఎడిటింగ్లో అయితే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. రెండిట్లో ఉన్న ఫీచర్స్ అయితే ఓన్లీ ఫ్లాగ్షిప్లోనే లేవు, రెండిట్లోనే అయితే ఉన్నాయి. జెమినీ, చాట్ జీపీటీ ఇవన్నీ అయితే ఉంటాయి. మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. వీటిని అయితే అన్ని ఫోన్స్లలో యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కాల్ రికార్డింగ్ సమ్మరీ అయితే ఉంటుంది మీకు ఫ్లాగ్షిప్ ఫోన్లో అయితే. సమ్మరీ చేసి అయితే పెడుతుంది మీకైతే. దాంట్లో ఏమేమి కీ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ చెప్తుంది. ఇంకా ఇదైతే చాలా మంది అయితే యూజ్ అయితే చేయరు కానీ కొంతమంది అయితే యూజ్ చేస్తారు. ఆ యూజ్ చేసే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఇంకా ఈకో సిస్టమ్ అండ్ కనెక్టివిటీ గురించి అయితే మాట్లాడుకునేది అయితే మీకైతే రెండు అన్ని టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు, అన్నిటికైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా ఏదైనా షేర్ చేసుకోవాలన్నా షేర్ అయితే చేసుకోవచ్చు మీరైతే. ఐఫోన్తో పాటు అట్లా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇప్పుడు టీవీ అట్లా ఆండ్రాయిడ్ ఆడియో అట్లా అవన్నీ ఇచ్చిళ్ళు మీకైతే. ఇంకా బ్లోట్వేర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకైతే రెండింటిలో బ్లోట్వేర్ అయితే కుప్పలు ఉంటుంది. ఫ్లాగ్షిప్లో అంతే, బడ్జెట్ ఫోన్స్లలో అంతే. మొత్తం దించేసిళ్ళు వీళ్ళైతే. కలర్ 16లో ఫ్లాగ్షిప్లో అయితే వీళ్ళు కొంచెం తక్కువ ఇస్తే బాగుండు. బ్లోట్వేర్ అయితే ఫ్లాగ్షిప్లో కూడా ఇచ్చి పెట్టలే. బ్లోట్వేర్ అయితే ఘోరంగా ఉంటుంది. ఇంకా యాడ్స్ కూడా వస్తాయి మీకైతే లాస్ట్ స్క్రీన్లో అయితే. ఇంకా కంక్లూజన్కి వచ్చేస్తే మీకైతే ఇక మీ బడ్జెట్ని బట్టి డిసైడ్ అయితే అవ్వండి. ఎందుకంటే నార్మల్ ఫోన్ తీసుకుంటే నార్మల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రీమియం ఫోన్ తీసుకుంటే ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బై బై.